హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో తలకాయ కూరని పిల్లలకి పెద్దలకి నచ్చేలాగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. నాకైతే కేజీ తలకాయ వచ్చింది. ఒక పావు కేజీ బాబుకు తీసి మిగిలింది మాకు తీసుకున్నాను. దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పిల్లల్ని ఎందుకు సపరేట్గా చేస్తానంటే మా బాబు 3 years కారం తక్కువ తింటాడండి. అందులోనూ వాళ్ళకి చాలా మెత్తగా కావాలి కాబట్టి మనకు అంత గుజ్జు అయితే బాగోదు. అందుకని చెప్పి విడివిడిగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. 2 ప్యాన్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం జీరా, బిర్యానీ ఆకు యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసేసుకోండి. మా బాబు దాంట్లో అయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి, ఓన్లీ ఉల్లిపాయను యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. మనం ఫ్రెష్గా దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలాగూ కార్తీక మాసం అయిపోతుందండి. మాకు 3 days ముందే కార్తీక మాసానికి బ్రేక్ చెప్పాల్సి వచ్చిందండి, ఆపేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి సండే ఇంకా వర్షం పడుతుంది, చల్లగా ఉంది, చాలా రోజులు అవుతుందని చెప్పేసి మా బాబు కోసం అయితే తలకాయ కూర తెప్పించాను. మా నాన్నగారు కూడా వస్తున్నారండి భోజనానికి, అందుకని చెప్పేసి తెప్పించాను. ఒక 2 పెద్ద టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని రెండిట్లోనూ కొంచెం కొంచెం యాడ్ చేసేసుకోండి. ఇలా నాకైతే తలకాయ కూర అంటే చాలా బాగా ఇష్టం అండి. బాగా తినేదాన్ని. ప్రెగ్నెన్సీలో అయితే మా మామయ్య గారు నా కోసం చాలాసార్లు తెచ్చేవాళ్ళండి. బాగా తినేదాన్ని. ఆ ఇష్టమే మా బాబుకు కూడా వచ్చినట్టుందండి. మా బాబు కూడా మంచిగా ఇష్టంగానే తింటాడండి. ఇలా ఈ వేలో చేస్తే ఇష్టంగా తింటాడు. ఇలా టమాటాలు బాబు దాంట్లో కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తలకాయ కూరని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. అన్నీ సరిగ్గా పడతాయండి అప్పుడే. నెక్స్ట్ ఇలా ఒక 5 నిమిషాలు కలిపేసుకుంటూ దగ్గర పడుతున్నప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసేసుకొని విజిల్స్ పెట్టేసుకోవడమేనండి. దీంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసేసి దీంట్లో వాటర్ పోసుకోవాలండి. వాటర్ ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసుకోండి. 1/2 లీటర్ వాటర్ పోసేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కూడా టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న తలకాయని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. అప్పుడు బాగా కలుపుకుంటే అన్నిటికీ పడతాయండి. ఈ తలకాయ కూర చేస్తున్నప్పుడే ఆ స్మెల్కి తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలకి దగ్గు, జలుబు ఉన్నప్పుడు తొందరగా ఉపశమనం ఉంది. దీంతోనే మనం ఓన్లీ కాళ్ళతో కూడా సూప్ పెట్టుకోవచ్చండి. పిల్లలకి కొంచెం కారం తగ్గించి సూప్ పెట్టుకుంటే ఇష్టంగా తింటారు. ఇలా చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకున్న తర్వాత మనం దీంట్లో ఏదైనా ఉప్పు సరిపోతే మీరు కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి. మీకు ఇంకేదైనా ఉప్పు కానీ కారం కానీ ఏదైనా పట్టిద్దంటే కొంచెం వేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీన్ని ఒక 12 విజిల్స్ రానిచ్చేయండి. 10-12 విజిల్స్ వస్తే బాబుది సెట్ అయిపోతుందండి. నెక్స్ట్ దీంట్లో కూడా ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మగ్గిపోతుంది. ఈ తలకాయ కూరని మా బాబు ఎలా ఆస్వాదించడం నేను లాస్ట్లో వీడియో క్లిప్ పెడతానండి, చూడండి. దీంట్లోకి మనం ఒక స్పెషల్ మసాలాను యాడ్ చేస్తామండి. అదేంటో నేను చూపిస్తాను. చూసారా, 2 ఒకేసారి ఆన్లో పెట్టేసుకోవాలి. అప్పుడు మీకు కూడా తొందరగా ఈజీగా పని అయిపోతుందండి. ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలకులు వేసేసుకొని 2 స్పూన్లు ధనియాలు, కొంచెం జీరా యాడ్ చేసేసుకొని బాగా వేపుకోవాలండి. వేపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేయాలండి. ఎండు కొబ్బరి పొడి ఉంటే డైరెక్ట్గా మీరు కూరలో కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే మనం కొంచెం లాస్ట్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకొకసారి తిప్పేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది కూరలో వేస్తే చాలా బాగుంటుంది. ఇది విజిల్స్ అయిపోయినాయండి. విజిల్స్ అయిపోయిన తర్వాత చూసారా అలా వచ్చిందో మా బాబుది. ఇప్పుడు మనం బ్రెయిన్ కూడా ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెయిన్ని దీంట్లో వేసేసుకోవాలండి. దానికి కూడా ఉప్పు, పసుపు అన్నీ పట్టించి ఉంచాను ఆల్రెడీ. అది వేసేసుకొని ఒక 10 minutes సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి చూడండి. నూనె అంతా పైకి తేలి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు సిమ్లో స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా దంపున్న ఈ ఫ్రెష్ మసాలాని వేసేసుకోండి. దీంట్లో మొత్తం వేసేసుకుండా ఒక స్పూన్ ఉంచుకోండి. ఒక స్పూన్ బాబు దాంట్లో యాడ్ చేసేసేయాలి.
ఈ మసాలా ఫ్లేవర్ కూరకు పట్టిన తర్వాత ఆ కూర టేస్ట్ అనేది చాలా మారిపోతుంది. మార్కెట్లో కొనే మసాలాలు కొనకండి, మన ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతోసేపు పట్టదండి, ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గనే ఉండండి, అంతే అయిపోతుంది. ఇలా చేసి చూడండి. మీ పిల్లలు కనుక తింటే కనుక నాకు ఒక లైక్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా నాన్నగారు వచ్చారని చెప్పాను కదా, మా నాన్నగారికి అయితే పెట్టేశాను. ఏదైనా మన పేరెంట్స్కి మన చేత్తో వండి పెడితే ఆ తృప్తే వేరు కదండి. అది ప్రతి ఒక్క అమ్మాయి ఫీల్ అవుతుందండి, వాళ్ళ పేరెంట్స్కి తన చేత్తో వండి పెట్టాలి అని చెప్పేసి. పెట్టిన తర్వాత వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందనే చెప్తుంది. ఆ ఫీలింగ్ కోసం కూడా మనం వెయిట్ చేస్తామండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడే వంటలు నేర్చుకొని ఇంత బాగా చేసావా అని అంటారు కదా ఖచ్చితంగా పేరెంట్స్. ఆ తృప్తే వేరండి, ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. అది చూసారా, మా నాన్నగారికి అయితే పెట్టాను. మా బాబు అడుగుతున్నాడు ఎలా ఉంది అని చెప్పేసి. అంతేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిను. Good.